హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ డెలిషియస్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చికెన్ చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో నేను 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి, కొద్దిగా పసుపు, అలాగే మన టేస్ట్కి తగినట్టుగా ఎంత కారం కావాలంటే ఎంత కారం యాడ్ చేసుకోండి, మీరు తినే స్పైస్ని బట్టి. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. బిర్యానీ ఆకు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, 2 యాలకులు యాడ్ చేశాను. అలాగే 1 కప్ కర్డ్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకుని ఈ విధంగా ఒక 6-7 యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. ఇవన్నీ చక్కగా స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసి ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని మనం మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, లేకపోతే అట్లీస్ట్ 3 అవర్స్ అయితే మ్యారినేట్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తుంది చికెన్. ఇప్పుడు నేను ఒక బాండీ పెట్టేసి దానిలో ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేశాను. ఆనియన్స్ ఇక్కడ నేను 3 తీసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను, సో మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి కదా. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, ఆనియన్స్ చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది అనుకున్న తర్వాత మనం టమాటోని ప్యూరీలా చేసుకుని 1 or 2 చిన్న టమాటోస్ అయితే 2 తీసుకోవచ్చు. టమాటో ప్యూరీని ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ చక్కగా మగ్గిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది లీవ్ అవుతుంది కదా, ఆయిల్ బయటకు వదులుతుంది కదా. చూడండి, ఆయిల్ ఇలా బయటికి వస్తున్నప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. దీన్ని ఒక్కసారి మిక్స్ చేసేసి దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గనించుకోవాలి. అంతే అండి, మనం దీనిలో ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసేది ఏమి ఉండదు. కుక్ అయ్యే వరకు జస్ట్ మనం ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ అన్ని స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి ప్రస్తుతానికైతే ఇందులో ఏమీ యాడ్ చేయక్కర్లేదు. వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం కర్డ్ యాడ్ చేసాం కాబట్టి దాని నుంచి వాటర్ అనేవి వచ్చేస్తాయి. అదే చికెన్ చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఆయిల్ వచ్చేసి పైకి వచ్చేస్తుంది కదా, సో ఆల్మోస్ట్ మనకి చికెన్ కుక్ అయిపోయిందనమాట. ఇంకొంచెం వాటర్ ఎగిరిస్తే సరిపోతుంది కాబట్టి దీనిలో నేను ఫైనల్గా చికెన్ మసాలా, కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. మనం కరివేపాకు యాడ్ చేసుకోవడం వలన చికెన్కి చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. చూసారుగా, ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఈజీగా ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనకి పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా చక్కగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.